ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్పై గతంలో ఉన్న పరిమితులు తొలగిపోనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్పై గతంలో ఉన్న పరిమితులు తొలగిపోనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్పై గతంలో ఉన్న పరిమితులు తొలగిపోనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు లైవ్లో. హరికృష్ణ, ఏంటి కేబినెట్లో ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు? సీతారామరాజు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపటి క్రితమే ముగియడం జరిగింది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈ యొక్క అటు బిల్లులకు సంబంధించి ఎట్లాంటి స్పందన రాని నేపథ్యంలో ప్రత్యేక జీవో తీసుకొని రావాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ చట్టం 285 ఆర్టికల్ ఏను సవరణ చేస్తూ కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బిల్లు తీసుకొని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సమావేశాల్లో పంచాయతీరాజ్ సవరణ చట్టం తీసుకొని రావడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్తుంది. అయితే ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి మొదటగా ప్రభుత్వం దగ్గర 3 ఆప్షన్లు సంబంధించి ఈ యొక్క బిల్లులు 5 నెలలు అవుతున్నా కానీ సరే ఇట్లాంటి స్పందన రాని నేపథ్యంలో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలు అయితే చర్చకు రావడం జరిగింది. ఈ చర్చకు వచ్చిన ఒకటి మొదటగా ఏదైతే కేంద్రం బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపిన వరకు కూడా వేచి చూడడం, రెండవ అంశం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ముందుకెళ్లడం, మూడో అంశం పార్టీ పరంగా ఈ యొక్క సీట్లు కేటాయించి ముందుకెళ్లడం. ఈ 3 అంశాలు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరిగినట్టయితే సమాచారం అవుతుంది. అయితే ఈ యొక్క ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాసినట్టుగా సమాచారం అవుతుంది. ఏదైతే కోర్టు డైరెక్షన్ ప్రకారం సెప్టెంబర్ 30 లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టుగా అయితే సమాచారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఏదైతే ప్రత్యేక జీవో తీసుకొస్తున్నారో ఆ జీవో వల్ల జీవోకి సంబంధించి ఎట్లాంటి న్యాయ సమస్యలు రాకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు నిర్వహిస్తున్నట్టయితే ఖచ్చితంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ 2018 పంచాయతీరాజ్ చట్టం 285 ఆర్టికల్ ఏని సవరించి ఈ యొక్క సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఈ యొక్క సమావేశాల్లో అయితే ప్రవేశపెట్టనున్నట్టుగా అయితే కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అంటే దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లేక గ్రామ పంచాయతీలో వ్యవస్థ మొత్తంగా కూడా ఎక్కడి వ్యవస్థ అక్కడ నిధులు లేక మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి, ఎట్లయినా సరే గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్కడ పాలనా వ్యవస్థను తీసుకొని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో అయితే ఈ యొక్క కేబినెట్ లో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని సవరించి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తద్వారా ఎవరు కూడా అంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళినా సరే ఎట్లాంటి సమస్యలు ఎదురుకాకుండా కూడా ఈ యొక్క ప్రత్యేక జీవో తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో అయితే కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. రామరాజ్. హరికృష్ణ, మరో పక్కన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించి ఏంటి జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ని తప్పించి అజారుద్దీన్ తీసుకురావడం. సో ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తే అందులో అజారుద్దీన్ అని చెప్పి అనుకున్నారు. ఇప్పటివరకు ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు సడన్ గా అజారుద్దీన్ పేరు రావడం ఏంటి ఎమ్మెల్సీ దానికి సంబంధించి? రామరాజు, అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు వస్తున్న నేపథ్యంలో కూడా
2018 అదేవిధంగా 2023 ఎన్నికల సమయంలో కూడా అజారుద్దీన్కి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించడం అయితే జరిగింది. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే 2023 మాగంటి గోపీనాథ్ 2023లో గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యం ఉంది. సో ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ కేటాయిస్తుందంటూ కూడా అజారుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆయనకు కొంత నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. అయితే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూనే ఆయనకు ఎమ్మెల్సీ అయితే గవర్నర్ కోటాకు సంబంధించి అయితే గతంలో ఎమ్మెల్సీ అయితే ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్కి అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి వీరి ఎన్నిక చెల్లదంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఇద్దరు పేరు ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా అజారుద్దీన్ ఇద్దరు పేర్లు కూడా ఖరారు చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే సముచిత స్థానం అమీర్ అలీ ఖాన్ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అజారుద్దీన్కి ప్రధానంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశించి భంగపడ్డాడని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నాకే సీట్ ఇస్తారని చెప్పేసి గతంలో ప్రకటించుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వకుండా వేరే వారికి, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్వే చేసింది. సర్వే చేసిన నేపథ్యంలో కూడా స్థానికంగా సర్వే చేసిన నేపథ్యంలో కూడా అజారుద్దీన్కి అంటే మైనార్టీ వర్గానికి చెందిన నేతలకు ఎవరికైనా సరే టికెట్ ఇచ్చినా కానీ గెలిచే పరిస్థితి ఉంది. కానీ అజారుద్దీన్కి ఇప్పటికే అవకాశాలు ఇవ్వడం ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో సర్వే కూడా ఈ విధంగానే వచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత న్యాయం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇస్తారని చెప్పేసి ఇప్పటికే ఆశావాళ్ళు అంతా చాలా వరకు కూడా హైకమాండ్ వద్ద తమకు సంబంధించి ఏదైతే ప్రొఫైల్ మొత్తంగా కూడా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఆ టికెట్ కేటాయిస్తారంటే కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే అమీర్ అలీ ఖాన్ సంబంధించి కూడా ఆ పార్టీ ఖచ్చితంగా సముచిత న్యాయం కల్పిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరికృష్ణ, అంటే మరో పక్కన ఈ గవర్నర్కి సిఫార్సు చేశారు ఈ అజరుద్దీన్ పేరు అలాగే కోదండరామ్ పేరు. మరి గవర్నర్ ఆమోదిస్తారా ఈసారైనా? కిందటిసారి అయితే ఆమోదం జరగలేదు. ఈసారి ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉంటాయంటారా? ఎస్ రామరాజు, అయితే గతంలో ఏదైతే ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా అమీర్ అలీ ఖాన్కి సంబంధించి గవర్నర్ కోటా కింద వీళ్ళిద్దరు పేరు కూడా నామినేట్ చేస్తూ ప్రభుత్వం గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోర్టుకు వెళ్ళి ఈ యొక్క ఎన్నిక చెల్లదంటూ కూడా వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నిక చెల్లదంటూ కూడా వారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం గవర్నర్ కోటాకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా అజారుద్దీన్ రెండు పేర్లు కూడా ఖరారు చేసి గవర్నర్కి అయితే పంపడం జరిగింది. మెజార్టీ ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం తెలుపుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ఈ యొక్క అంటే అజారుద్దీన్ అటు క్రీడాకారుడు ప్లస్ అదేవిధంగా మొదటి నుంచి కూడా సోషల్ సర్వీస్ చేస్తున్న ఆ వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఇద్దరు కూడా అంటే గవర్నర్ కోటాలో నార్మల్గా ఎన్నికయ్యే వాళ్ళంతా కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్లో కానీ ఏదో ఒక సర్వీస్ చేసిన వాళ్ళు ఉండాలి. అట్లాంటి వాళ్ళని గవర్నర్ నామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అర్హులై ఉన్నారు. కాబట్టి వీరి పేరు ఖచ్చితంగా నామినేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నర్ కూడా వీటికి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.